నమస్కారం, మీరు చూస్తున్నారు తెలుగు అమ్మాయి రియాక్షన్ వీడియోస్. మన ఛానల్లో అయితే అండి డ్రాగన్ మూవీ పెడుతున్నాను కదా. ఈరోజు పాటలో అయితే అండి రాఘవ్ గారు ఆఫీస్లో ఉండగా ప్రిన్సిపల్ వస్తారు కదండి, ఆయన వెనకాల ఫాలో అవుతూ ముందు పాటలో అయితే అండి ఇది బిట్టు ఈయన ఫాలో అవుతూ వస్తారు. వచ్చి సో నువ్వు మధ్యలోంచి స్టార్ట్ చేసేవు, నువ్వు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే డిగ్రీ ఈయన ఫేక్ సర్టిఫికేట్ తీసుకుని జాయిన్ అయిపోతారు కదండి. సో అందుకనేసి ఈయనైతే మళ్ళీ చెప్తారనమాట, నీకు అలా అయితే కుదరదు, నువ్వు మళ్ళీ కిందకి పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనేసి నువ్వు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి, లేకపోతే నేను మీ పై ఆఫీసర్కి చెప్పాల్సి వస్తుందనేసి ఈయన బెదిరిస్తారండి. సో అందుకనేసి ఈయనైతే మళ్ళీ ఒప్పుకుంటారా లేదా, వెళ్తారా లేదా అన్నదైతే ఈ పాటలో నాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అలాగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది వీడియో. వావ్, ఆ ట్యాగ్ ఎక్కడైతే ఆయన వదిలేసి వెళ్ళారో అక్కడే ఇది వేశారు. వావ్, అయ్యయ్యో రాఘవ్ గారి పరిస్థితి. వావ్, మళ్ళీ ఫస్ట్ నుంచే అంటే నిజంగా చాలా కష్టమండి. అమ్మో, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. వావ్ అండి, రిటర్న్ వచ్చిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనమాట అండి. వచ్చారండి ఈయన అడ్నే చేస్తున్నారు. ఆప్షన్ అయితే ఎవరు అమ్మో, నిజమే అండి, మీ బ్యాచ్ కూడా ఉన్నారా? అందరు గుసగుసలు ఈయన గురించి. ఏంటిది? నిజమేండి, జలస్ అంట టైం మిషన్ లేకుండా. ఏంటి అందరూ అబ్బా అబ్బా వావ్, ఫ్యాన్స్ ఏంటి? అమ్మా ఏంటి వీళ్ళ హడావిడి చూడండి. అవును నిజమేండి, మీరైతే ఇది ఫస్ట్ పార్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈయన చెప్తారు కదా అందులో ఈయన ఫోటో చూపించి చెప్తారనమాట అండి ఫెయిల్యూర్ వైపు వెళ్ళాడని. ఇది మీరు ఫస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఏంటి? ఇంకో 1 వీక్ లో కొత్త డిఎస్పీ స్టాఫ్ ని అసైన్ చేస్తారు. ఐ విల్ మిస్ యు ఆల్. ఈయన బాధపడుతున్నా వీళ్ళు కూడా. ఈయనకి భయం వేసేస్తుంది. అమ్మో, ఎలా మర్చిపోగలను సార్? తిట్టేస్తున్నారు సార్ అయితే. ఏం చేస్తున్నాడు సార్ వీడు ఇక్కడ? ఏం చేస్తున్నారు? తనకి డిగ్రీ ఒక విలువ తెలిసి 48 పేపర్లు క్లియర్ చేయడానికి తిరిగి మళ్ళీ కాలేజ్కి వచ్చాడు. అబ్బా, 48 పేజెస్. ఫైనల్ సెమిస్టర్ కి ఇంకో 3 నెలలు ఉన్నాయి. మీతో పాటే వీడు కూడా క్లాస్మేట్ లా చదవబోతున్నాడు. సో లెట్ us give him a warm welcome. Come on, give him a clap. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. టేక్ కేర్ అంట. మళ్ళీ ఈయనేంటి భయపడిపోతున్నారు? అబ్బా స్టాప్. ఏంటి ఫస్ట్ బెంచా? అంటే బాగా చదివే కుర్రాడి లైఫ్ ని పాడు చేయడానికా? అబ్బా, నువ్వేం చూస్తావో నాకు తెలుసు. అమ్మో. యాక్చువల్లీ యు నో వాట్, ఈ కాలేజీ విడిచి వెళ్తున్నానని ఫ్యూ మినిట్స్ బ్యాక్ చాలా బాధపడ్డాను. థాంక్ గాడ్ ఐ యామ్ లీవింగ్. ఇలాంటి వెధవ మొహం రోజు చూడకూడదనే దేవుడు నన్ను కాపాడాడు. అబ్బా, ఆయన బాగా సీరియస్ అయిపోతున్నారు. Let's get back to Fourier's algorithm. Fourier
ఫోను రేయ్, పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? అందుకే ఇంకా లాభం అవ్వలేదా? అబ్బా ఇప్పుడే అవుతాను సార్. నీకు ఒక మాడ్యూల్ మెయిల్ చేశాను, అది మొత్తం ఫినిష్. సార్ నీ యూఎస్ క్లయింట్ ఏరా, అర్థం చేసుకో. ఈయనకి ఓకే సార్. వర్క్ మీద వర్క్, అదే వింటారు ఇదే చేస్తారా? అయ్యయ్యో రాఘవ్ గారి పరిస్థితి. రే తమ్మి, తమ్మి క్లాస్కి వచ్చిందో లేదో ఎవరా నా పేరు ఇక్కడ రాసింది? ల్యాప్టాప్ని జరిపి చూడన్నా. పేరు కూడా రాస్తారు, కుట్టి డ్రాగన్ అంట. ఏంటిది? ఎవరు? చోటా డ్రాగన్. అవునన్నా, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చోటా. చోటా డ్రాగన్ ఒకటి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. గురు ఎవరు చూడు తెలిస్తే బెదిరిపోతావు గురు. ఖలీఫా అనే వచ్చినా కూడా రాన్రా పోరా. గురు డ్రాగన్ వచ్చాడు గురు. ఏంటి ఈయనరా రాసింది? అయ్యయ్యో ఈయనకి బొర్ర ఎగిరిపోతుంది నిజంగా. ఫోన్స్ మళ్ళీ సారేనేమో కాదు ఈసారి. ముంబైలోనే ఉన్నాను. ఈవిడతో మ్యారేజ్ కుదిరింది కదండి ఆవిడ. యాక్చువల్లీ ఆఫీస్లో ఒక మీటింగ్లో ఉన్నాను. అందుకే ఏం కవర్ చేశారండి? నేను అనుకున్న Wish you all a successful life and bright future. అందరూ ఈయన చూస్తున్నారు. మిస్ అట అందరూ ఆడేసుకుంటారా మీ ఇంతక్క? వచ్చేసారు. ఇన్స్పిరేషన్ అబ్బా ఎవడరా నువ్వు? ఎవడ్రా చోటా డ్రాగన్? పవర్ స్టార్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, అబ్బా అబ్బా నాగార్జున, వా. నాగచైతన్య. అదే వరుసలో నువ్వు డ్రాగన్, నేను చోటా డ్రాగన్. చోటా డ్రాగన్. ఏంటి గురు తల మీద కొట్టుకుంటున్నావు? ఫ్రెషర్స్ డే రోజు నిన్ను ప్రిన్సిపల్ తిట్టున్నప్పుడు నా కళ్ళకి మాత్రం నువ్వు పొగరుగా కనపడ్డావు. ఒకే ఒకడు గురించి కాలేజ్ అంతా మాట్లాడుతుంటే వాడు ఎంత పెద్ద పోటుగాడే ఉంటాడు. బా. ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు నువ్వు ఏమేం చేసావో అన్ని తెలుసుకున్నా. సెకండ్ ఇయర్ నుంచే అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు నీ ముందు చోటా డ్రాగన్ లా ఫామ్ అయి నించున్నా. కానీ నాకంటే నువ్వు రెండు విషయాల్లో గ్రేట్ గురు. మొదటిది, నువ్వు ఒకే అమ్మాయితో 3 ఏళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నావు. Wow. నేను అలా కాదు, సిచువేషన్షిప్, ఫ్లర్టేషన్షిప్, టెక్స్టేషన్షిప్ చాలా షిప్ లో ఉన్నాను. ఎందుకంటే ఏ అమ్మాయి నాకు కమిట్మెంట్ ఇవ్వలేదు. శిర్ష, ఎందులో ఉన్నానే? వెకేషన్ షిప్. ఇప్పుడు మాత్రం లవ్ చేసుకుంటాం. రెండోది, నీకు 48 సప్లీస్, కానీ నేను ఎంత ముక్కినా 9 దాటలేకపోయాను. అబ్బా. నా గురువు నువ్వు 48 ఉంచావు. లెజెండ్ గురువు. సరే సరే సరే, టెన్షన్ అవ్వద్దు. నువ్వు కారణం లేకుండా ఖచ్చితంగా రావు. ఎందుకు వచ్చావని మాత్రం చెప్పు. నేను తినేస్తుందో శుభ్రం పట్టుకొని ఇంకా నెక్స్ట్ 3 monthsలో 48 సప్లీస్ క్లియర్ చేద్దామని వచ్చాను. షాక్ అందరూ. అమ్మ ఏంటి చాలా ఆడేసుకుంటున్నారేంటి బాబు? సప్లీస్ చూసుకోవాలి కానీ క్లియర్ చేయకూడదు. సరే సరే, నువ్వు చదువుకోగానే దానికి ముందు ఈ రోజు నైట్ గురు గురు ఏంటి టాయిలెట్ కూడా వెళ్ళవట్లేదురా బాబు. రండా. అయ్యయ్యో ఒక పక్క ఫోను. చిచ్చి చిచ్చి డ్రాగన్ చెప్పరా? చి నువ్వు బయలుదేరి రూమ్కి రా. నాకు నీతో కలిసి మందేయాలను. అయ్య బాబోయ్. నా యాల్ది ఈ రూమ్ నుంచి ఎంటేసినా కూడా బయటకు వెళ్ళవు. అలాంటిది బాగా డబ్బులు వచ్చేసరికి ఈ అభికన్నాన్ని మర్చిపోయావు. ఏంటి ఈయన మొత్తానికి? ఇంకో 10 నిమిషాల్లో నువ్వు ఇక్కడికి రావాలి. ఓ రాలేదనుకో నీ డబ్బు ఉన్న మామగారికి కాల్ చేసి నువ్వు ఏమేమి నేను బెదిరిస్తున్నారండి. అవన్నీ చెప్పి ఇరిగించి చూపుతా. ఎర్రి ఫ్లవర్గా ఆల్రెడీ ఇరుక్కున్నాను రా. ఏంటదే ఇరుక్కున్నావా? అయ్యో అయితే 48 సప్లీస్ క్లియర్ చేయకపోతే పోయిందా? అవును మావా. అయితే కన్ఫర్మ్ గా నీకు ఏంటిది? వేసుకుంటున్నావు. నేను అసలు కాలేజ్కి వచ్చింది ప్రిన్సిపల్ ఈగోని సాటిస్ఫై చేయడానికి రా. నేను చదివి క్లియర్ చేయడం నా వల్ల కాదురా. నాకు తెలియట్లేదు. ఈయన గట్టి సరిపోయిందండి బాబు. నీకు ఫేక్ డిగ్రీ రెడీ చేసి ఇచ్చాడు కదా ఒకడు.
నెల్లు అడుగు ఓ ఏదో ఒక ఐడియా చెప్తాడు. సో చూసారు కదండి, నేనైతే ఇక్కడితో ఈ పార్ట్ అయితే ఆపడం అయితే జరుగుతుంది. ఈయనైతే కాలేజ్కి వచ్చారండి. మీరు ఫస్ట్ పార్ట్తో చూస్తే అర్థమవుతుందండి, ఈయన ఫస్ట్ ఫెయిల్యూర్ వైపు వెళ్తాను నాకు వద్దు కాలేజ్ అని వెళ్ళిపోయారు కదా. సో అక్కడ వేసిన ట్యాగ్ మళ్ళీ ఆయన ఇక్కడే వేసి రమ్మని చెప్పారు లోపలికైతే. ఈయనైతే వెళ్ళారండి. మామూలుగా అయితే సీనియర్స్ జూనియర్స్ ఆడుకుంటారు, కానీ జూనియర్స్ సీనియర్స్ ఆడుకోవడం అయితే మనం ఈ సినిమాలో చూడొచ్చండి. నిజంగా చాలా బాగుందండి సినిమా అయితే. ఇంకా చూసే కొద్దీ ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. సో మీకు ఏ విధంగా అనిపించిందో ఈ పార్ట్ అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్లు అయితే చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.